ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చెడ్డ నిర్ణయం వల్ల ఏ విధంగా ప్రజలు నష్టపోతున్నారు, మరీ ముఖ్యంగా పేదలు ఎలా అనేక రకాలైనటువంటి నష్టాలకు గురవుతున్నారు అనే విషయాన్ని నలుమూలల నుంచి ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నా, గొడవ చేస్తున్నా, అరుస్తున్నా, గొంతు విప్పి మాట్లాడుతున్నా ఏమీ ఎరగనట్టు మోగబోయినట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనంటే ప్రజల యొక్క సమస్యను పట్టించుకొని ప్రజల యొక్క మనోభావాలను గుర్తెరగని ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అవుతుందా లేక నిరంకుశ పాలన చేస్తున్న ప్రభుత్వం అవుతుందా? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి ప్రభుత్వం ప్రజల యొక్క అభిమతానికి అనుగుణంగా, ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలి. కానీ ఈరోజు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఒక నిరంకుశ ధోరణిలో ముందుకు వెళుతుంది అనంటే ఇది ప్రజాప్రభుత్వం అని ఏ విధంగా అనాలి? ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, వారు పనిచేసినంత కాలం, ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం వారికి దేని మీద మోజు అనంటే ప్రైవేటైజేషన్ మీద మోజు. ప్రైవేట్ అంటే మోజు. వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వారు తీసుకొచ్చినటువంటి పథకాలు, మాట్లాడేటువంటి మాటలు ఏమిటి అంటే ఒక్కసారి వారు ఏమంటారంటే ప్రైవేటీకరణ అంటారు, పెట్టుబడుల ఉపసంహరణ అంటారు, పీపీపీ అంటారు, స్విస్ ఛాలెంజ్ అంటారు, ఆర్థిక సంస్కరణలు అంటారు, గ్లోబలైజేషన్ అంటారు, లిబరలైజేషన్ అంటారు, కెపాసిటీ బిల్డింగ్ అంటారు, ఇన్వెస్ట్మెంట్లు అంటారు. ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క పదం తీసుకొని వచ్చి అన్నీ ఎటు దారితీస్తాయంటే ప్రైవేటైజేషన్ వైపే దారితీస్తాయి. ఆయన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకసారి 19 సంస్థల మీద, మరొకసారి 68 సంస్థల మీద వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇంచుమించు 87 పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ మీద కన్ను వేసి వాటిలో ఇంచుమించు 3వ వంతు మూసివేశారు, 3వ వంతు ప్రైవేటీకరణ చేశారు, 3వ వంతు ఎందుకు పనికి రాకుండా చేశారు. దానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి నా దగ్గర. అంటే ఏ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసి నిర్వీర్యం చేసి మూతపడే విధంగా చేశారు అని అంటే పాలేరు కోఆపరేటివ్ షుగర్స్, వెస్ట్ గోదావరి కోఆపరేటివ్ షుగర్స్, ఎన్వీఆర్ కోఆపరేటివ్ షుగర్స్, రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై అనకాపల్లి, రూరల్ ఎలక్ట్రిసిటీ కోఆపరేటివ్ సప్లై చీపురుపల్లి, వోల్టాస్, గోదావరి ఫెర్టిలైజర్స్, వజీర్ సుల్తాన్ టొబాకో, టెల్కో, ఏసీసీ అసోసియేట్ సిమెంట్స్, సిర్పూర్ పేపర్ మిల్స్, ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్, ఎన్రిచ్, ఫెడ్కాన్, ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇంకా ఏపీ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, శ్రీకృష్ణదేవరాయ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ యూనియన్, విజయవర్ధిని ఆయిల్ సీడ్స్, ఏపీ స్పిన్ఫెడ్, కరీంనగర్ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, ఏపీ షుగర్ ఫెడ్, చిత్తూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్, రాజరాజేశ్వరి స్పిన్నింగ్ మిల్, రూరల్ ఎలక్ట్రిసిటీ కోఆపరేటివ్స్లో ఆత్మకూరు, రాయచోటి, కదిరి ఈస్ట్, కదిరి వెస్ట్, జోగిపేట, ఏపీ సీడ్స్ కార్పొరేషన్. ఇంకా అంటే వారు నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేసినటువంటి సంస్థల లిస్టు. ఇంకా సహకార చక్కెర కర్మాగారాలు ఆదిలాబాదు, రాజమండ్రి, ఎన్ఎంఎస్, నిజాం షుగర్స్, నంద్యాల కోఆపరేటివ్, నాగార్జున కోఆపరేటివ్, పర్చూర్ కోఆపరేటివ్, ఈ షుగర్ మిల్స్, ఇట్లా లిస్టు. ఆల్విన్ వాచెస్, నెల్లూరు స్పిన్నింగ్ మిల్, చీరాల స్పిన్నింగ్ మిల్, చిలకలూపేట స్పిన్నింగ్ మిల్, ఇలా అనేకమైనటువంటి పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ని వారు ప్రైవేటీకరణ చేయటం లేదా నిర్వీర్యం చేయటం చేశారు అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటైజేషన్లో ఆల్ టైమ్ రికార్డ్ ఎవరు అనంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆల్ టైమ్ రికార్డ్ ప్రైవేటీకరణ.
ఇక ముఖ్యమైనటువంటి మంత్రి గౌరవనీయ లోకేష్ గారి రికార్డు ఏంటంటే మాట చెప్పడం, మడమ తిప్పడం. స్టూడెంట్స్తో, యూత్తో మాట్లాడుతున్నప్పుడు యువగళం పాదయాత్రని యూత్ కోసం గళం విప్పుతున్నానని చెప్పి పాదయాత్ర చేసి వారు మాట్లాడింది ఏమిటంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను. వాడు ప్రశ్నిస్తుంటే ఈరోజు యూట్యూబ్లో వీడియోస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి, చూడండి. నేను గత ప్రభుత్వంలాగా, గత ముఖ్యమంత్రిలాగా పారిపోయేవాడిని కాదు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి తీరుతాను, చూసుకోండి అని మాట ఇచ్చారు. మరి మెడికల్ కాలేజీలో 50% సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కోసం అని చెప్పి 108 జీవో ఇస్తే బజార్లో మెడికల్ సీట్లు పెట్టి అమ్ముకుంటున్నారు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ జీవోని రద్దు చేసి నిరుపేదలకు మెడికల్ సీట్లు ఇస్తానని మీరు చెప్పినటువంటి మాటలు ఈరోజు వైరల్ అవుతున్నాయి. అంటే మీరు చెప్పిన మాటకు కూడా మీరు విలువరా? మీ మాటకే మీరు విలువలేనటువంటి వ్యక్తి, ఏ విధమైనటువంటి మనిషి మీరు? ఏ విధమైనటువంటి మానవతా విలువలు ఉన్నాయి మిస్టర్ లోకేష్? యు యువర్ సెల్ఫ్ హ్యాజ్ అటర్డ్. మీకు మీరుగా చెప్పిన మాటని మీరు నిలబెట్టుకోలేకపోతే, మీ మాటకి మీరే గౌరవం లేకపోతే ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని గౌరవిస్తారు? అంటే మీ ఫాదర్, మీ నాయన ప్రైవేటైజేషన్ అని ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పితే మీరు మోసం చేస్తా, మాట ఇస్తా, నిలబెట్టుకోను, మాట ఇచ్చి మోసం చేస్తానని మోసగాడుగా ఒక ట్రాక్ రికార్డు మీరు బిల్డ్ చేసుకుంటున్నారా? మీ ట్రాక్ రికార్డు మోసం చేయడమా? ఇచ్చిన మాటను తప్పడమా? 108 జీవో రద్దు చేస్తానన్నావు కదా, ఎందుకు రద్దు చేయలేదు? అన్ని సీట్లు పేదవాళ్ళకి ఇస్తానన్నాను కదా, పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? మాట ఎందుకు ఇచ్చావు? ఎవరు అడిగారు నీ మాట ఇవ్వమని? అసలు ఎవరు అడిగారు నిన్ను జీవో రద్దు చేయమని? నువ్వే యాత్ర చేశావు, నువ్వే మీటింగ్ పెట్టావు, నువ్వే రద్దు చేస్తానని చెప్పావు. మరి నువ్వు ఇచ్చిన మాట నువ్వే నిలబెట్టుకోలేకపోతే ఎవరు నిలబెట్టుకుంటారు? అడగనటువంటి హామీని ఇచ్చి హామీని నువ్వు నెరవేర్చలేకపోతే నువ్వు మోసగాడుగా కాదా? ఎందుకు మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీట్లు అమ్ముకుంటున్నారని గత ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి ఆ నోరు, ఆ దళం, నీ యువదళం ఈ రోజు ఎందుకు మోగబోయింది? ఈ రోజు ఎందుకు ఒక మోసగడంగా ఒక ట్రాక్ రికార్డ్ డెవలప్ చేసుకుంటున్నారు? తండ్రిని ప్రైవేటైజేషన్ ఆల్ టైమ్ రికార్డ్ అయితే మాట ఇచ్చి మాట తప్పడం, మోసం చేయటం కొడుకు ముఖ్యమైన మంత్రి లోకేష్ ట్రాక్ రికార్డుగా ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. ప్రజలారా అర్థం చేసుకోండి, ముఖ్యంగా పేద ప్రజలారా అర్థం చేసుకోండి. ఎందుకనంటే 8,000 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీలు, ఒక్కొక్క కాలేజీకి 500 చొప్పున 8,500 కోట్లు లాస్ట్ ఉన్నటువంటి గవర్నమెంట్ అలొకేట్ చేసింది. 2,000 కోట్ల పైనే ఖర్చు పెట్టింది. 6 మెడికల్ కాలేజీలు ప్రారంభం అయిపోయాయి. మిగిలినటువంటి మెడికల్ కాలేజీలకి కేవలం 6,000 కోట్లు ఇస్తే ఇవన్నీ కూడా ఆపరేషనలైజ్ అవుతాయి. మీ బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్లు. ఒక సంవత్సరానికి 3 లక్షల కోట్లు మీరు ఖర్చు పెడుతున్నారు అనేక కార్యక్రమాల మీద. మీరు ఇవ్వాల్సింది కేవలం 6,000 కోట్లు. ఒక సంవత్సరం 3,000, ఇంకొక సంవత్సరం 3,000 ఇస్తే, అంటే ఈ రాష్ట్ర బడ్జెట్లో 3 లక్షల్లో 3,000 కేవలం 1% బడ్జెట్. మీరు ప్రాథమికమైనటువంటి హక్కు, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఆర్టికల్ 21 జీవించేటువంటి హక్కు, లైఫ్ అండ్ లిబర్టీ, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఆ హక్కు, ఆరోగ్యం అనేటువంటిది ఆ హక్కులో ఇమిడి ఉందని చెప్తుంది. అంటే ఒక ఫండమెంటల్ రైట్ అనేటువంటి హెల్త్ కోసం మీ బడ్జెట్లో 1% మీరు కేటాయించలేకపోతున్నారనంటే ప్రజల మీద ఎంత శ్రద్ధ ఉంది, పేదల మీద ఎంత శ్రద్ధ ఉంది? మీకు అధికారం కోసం పేదలు కావాలి, ప్రజలు కావాలి, వాళ్ళ ఓట్లు కావాలి, కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని అమ్మేయడానికి, వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడానికి ఇన్వైట్ చేయండి. వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టడానికి వెనుకాడటం లేదంటే మీకు మానవత్వం ఉందనుకోవాలా? మనుషుల మీద శ్రద్ధ ఉందనుకోవాలా? పేదలంటే లెక్క ఉందనుకోవాలా? లేదా మీరు చెప్పండి, ప్రజలు ఆలోచించండి. 3 లక్షల కోట్లలో
3,000 కోట్లు 1% పేద ఆరోగ్యం కోసం, పేద విద్యార్థుల చదువు కోసం వెచ్చించలేని ప్రభుత్వం వండితే ఏంటి మండితే ఏంటి, ఇలాంటి ప్రభుత్వాలు కాదని ఓట్లేస్తుంది, ఇలాంటి పార్టీలు కాదని ఓట్లేస్తుందని ప్రజలు ఆలోచించాలి, పేదలు ఆలోచించాలి. ఎందుకనంటే ప్రాథమిక హక్కుల్ని కాపాడలేనటువంటి ప్రభుత్వాలు దేనికోసం ఉన్నాయి? ఈరోజు ఎయిర్పోర్ట్స్ ప్రైవేటైజ్ అవుతాయి, సీపోర్ట్స్ ప్రైవేటైజ్ అవుతాయి, హైవేస్ ప్రైవేటైజ్ అవుతాయంటే అక్కడ వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేటువంటిది. ఉదాహరణకి మన రాష్ట్రంలో కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక 30 సంవత్సరాల పాటు ప్రైవేటైజేషన్ చేశారు. 29 సంవత్సరాలు నడిపిస్తున్నారు. ఒక ప్రైవేట్ సంస్థలో అధికారిగా ఉన్న, మంత్రిగా ఉన్న ఆ ప్రైవేట్ సంస్థ మీద ప్రభుత్వానికి ఏమైనా యాజమాన్యం ఉంటుందా? ఏదైనా యాజమాన్యం ఉంటుంది అంటే గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చూడండి మీరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ సీపోర్ట్లోకి వెళ్ళి ఒక షిప్లోకి ఎక్కుతానంటే వాళ్ళ అనుమతి ఇవ్వలేదు. నేను ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంని నన్నే లోపలికి రానివ్వడం లేదని అతనే స్వయంగా చెప్పారు. అయినా అన్ని పర్మిషన్ తీసుకుని షిప్ మీదకి వెళ్ళి అక్కడ రేషన్ బియ్యం తప్పుగా రవాణా అవుతున్నాయి, సీజ్ ద షిప్ అన్నారు. నోబడీ కేర్డ్. ఎవరైనా కేర్ చేశారా? ఒక డిప్యూటీ సీఎం వెళ్ళి షిప్ సీజ్ చేయమంటే కేర్ చేయలేదు. ఎందుకంటే అది కాకినాడ సీ పోర్ట్ అనేటువంటిది ఒక ప్రైవేట్ పోర్ట్. ప్రైవేట్ పోర్టులో అధికారం ఏ విధంగా మంత్రులకు కూడా ఉండవనేటువంటి విషయం దీని నుంచి తేటతెల్లం అవుతున్న పరిస్థితిలో ఈ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ప్రైవేటైజ్ అయిపోతే పేదలకు ఏ విధంగా వైద్యం దొరుకుతుంది, విద్య దొరుకుతుంది? ఒక్కొక్క కాలేజీలో 100 సీట్లు వేసుకున్న 10 కాలేజీల్లో 1000 సీట్లుంటే అందులో సగం అమ్ముకోవచ్చు అని చెప్పారు. ఈ విధంగా అమ్ముకుంటూ మెడికల్ సీట్ల ద్వారా ఒక్కొక్క కాలేజ్ సంవత్సరానికి 100 కోట్లు తెస్తే 10 కాలేజీల్లో 1000 కోట్లు వస్తుంది. 30 సంవత్సరాల్లో 30,000 కోట్లు వస్తుంది. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వైద్యం అమ్ముకోవడం వల్ల సంవత్సరానికి 100 కోట్లు కనిష్టంగా వేసుకున్న 10 కాలేజీల మీద 1000 కోట్లు వస్తే 30 సంవత్సరాలకి 30,000 కోట్లు వస్తుంది. అంటే కాలేజీల ద్వారా, హాస్పిటల్ ద్వారా 30 + 30 60,000 కోట్లు ఈ 30 సంవత్సరాల్లో తమకు సంబంధించిన వాళ్ళు, తమకు ఎన్నికల్లో లంచాలు ఇచ్చిన వాళ్ళు, డబ్బు ఇచ్చిన వాళ్ళు బాగుపడటానికి, వాళ్ళను కోటీశ్వరులు చేయడానికి, పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి 60,000 కోట్లు మీరు దోచుకోండి, ప్రభుత్వ ఆస్తులు దోచుకోండి, భూములు దోచుకోండి, ఆరోగ్యం దోచుకోండి, వైద్యం దోచుకోండి అని ఈ ప్రభుత్వం పెడుతుంది. కేవలం 6,000 కోట్లు ఖర్చు పెట్టలేక. ఎక్కడ 6,000, ఎక్కడ 60,000? నువ్వు 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ నిర్మాణం చేసి ప్రజలకు అందిస్తే ఒక మార్కాపురం లాంటి చోట ఎంత వెనుకబడినటువంటి ప్రాంతం అది. నేను అక్కడ కలెక్టర్గా పనిచేశాను. చెంచులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. వారందరికీ ఆరోగ్యం అనేటువంటిది అందుబాటులోకి వచ్చేటువంటి దానిని మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారు. పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీల్లో మెడికల్ కాలేజీల్లో మీరు అడ్మిషన్స్ ప్రారంభించుకోవచ్చు, కాలేజీని స్టార్ట్ చేసుకోవచ్చు అని ఎన్ఎంసీ పర్మిషన్ ఇస్తే పాడేరు ప్రారంభం చేశారు. పులివెందుల ఎందుకు ప్రారంభం చేయలేదు? పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం నేను చూశాను స్వయంగా. దాని నిర్మాణ పర్యవేక్షణ నేను చేశాను. అది 90% పూర్తయినటువంటిది. ఏదైనా ఇట్లాంటి ఫ్యాక్ట్స్ మాట్లాడితే వీళ్ళు వైసీపీ దగ్గర మాట్లాడుతున్నారు, వైసీపీ పార్టీకి కొమ్ము వస్తున్నారు అనేటువంటి విమర్శ చేస్తారు తప్ప నేను అడిగినటువంటి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి అటు ఇటు తప్పుగా చూపిస్తూ పక్కదారులు చూస్తున్నారు. నీకు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష ఉంటే, రాజకీయంగా ఒక పార్టీ మీద మీకు కక్ష ఉంటే అది మీరు రాజకీయంగా తీసుకోవాలి. కానీ ప్రజలు ఏం చేస్తారు? పులివెందుల ప్రజలు ఏం చేస్తారు? వారు జడ్పీటీసీ ఎలక్షన్లో మీకు కూడా ఓట్లేశారు కదా. అక్కడ మెడికల్ కాలేజీని ప్రారంభించకుండా ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారని అంటే మీరు వివక్ష చూపించడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? రాజకీయ కక్ష ముఖ్యం తప్ప ప్రజలు ముఖ్యం కాదు, పేదలు ముఖ్యం కాదు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాము. పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా,
పేదలకు వ్యతిరేక నిర్ణయాలు ఎక్కడ తీసుకున్నా అందుకోసం ఎవరు ప్రయాణించినా వాళ్ళతో కలిసి పనిచేయడానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని తిప్పికొడుతున్నాము. మీరు దానిని ఉపసంహరించుకొని అలాగే 108 జీవోను కూడా రద్దు చేసి అన్ని సీట్లు 100% అందరికీ కన్వీనర్ కోటాలో రావాలి. ఎందుకోసమనంటే ఉద్యోగాల నియామకంలో సీట్ల నియామకంలో మీరు పూర్తి స్థాయిలో అది ఓపెన్ చేయకపోతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులు నష్టపోతారు. సగం సీట్లు మీరు అమ్ముకుంటే అందులో రిజర్వేషన్ రాదు. రిజర్వేషన్ రాకపోతే మెడికల్ అడ్మిషన్ ఈ పేద విద్యార్థులకు దొరకదు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కాలేజీలో మీరు చేసే నియామకాల్లో టీచింగ్ స్టాఫ్ ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ నర్సెస్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ ల్యాబొరేటరీస్ చూసేవారు కానీ మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు. ఒక్కొక్క కాలేజీలో 3,000 మంది ఉద్యోగాలు ఉంటాయి. ఆ 3,000 మంది మీకు నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీకి ఎలాంటి రిజర్వేషన్లు ఇవ్వరు, రోస్టర్ పాటించరు. దానికి ఒక సజీవ సాక్ష్యం సిద్ధార్థ మెడికల్ కాలేజ్. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ సంస్థగా ఏర్పడిన తర్వాత అది ప్రభుత్వ సంస్థగా మారింది. ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా 30 సంవత్సరాల తర్వాత తీసుకుంటే సిద్ధార్థ మెడికల్ కాలేజీలో 2,800 మంది ప్రైవేట్గా ఉన్నప్పుడు రిక్రూట్ అయిన వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులుగా ప్రకటించడం జరిగింది. అందులో రాష్ట్రం లేరు, బీసీలు లేరు, ఎస్సీ లేరు, ఎస్టీ లేరు, మైనార్టీ లేరు. కేవలం ఆ సంస్థ ఏ కమ్యూనిటీ వాళ్ళు స్థాపించారో ఆ కమ్యూనిటీ వాళ్ళు 90% మంది ఉద్యోగులు ఉన్నారు. రేపు ప్రైవేటైజేషన్ అయిపోతే ఈ 10 కాలేజీల్లో కూడా ఎవరు నిర్వహణ చేస్తే వారి మనుషులే ఉంటారు తప్ప సామాజిక న్యాయం అనేది ఉండదు. ఈ సామాజిక న్యాయం కోసం, పేదల కోసం, పేదల ఆరోగ్య భద్రత కోసం మీరు ఈ నిర్ణయాన్ని పీపీపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి. అందుకోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోనైనా సరే కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఉపసంహరించుకుని ప్రజా ఆరోగ్యాన్ని, పేదల ఆరోగ్యాన్ని కాపాడమని కోరుతూ ఉన్నాం.